వాస్తవానికి వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నది. విద్యా వైద్యాన్ని ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక కళాకారుల తరఫున కొట్లాడుతూనే ఉన్నది. అదేవిధంగా రైతుల తరఫు నుంచి కొట్లాడుతూ ఉన్నది. అదేవిధంగా మరి విద్యార్థులు బాధపడుతున్నటువంటి తీరు, అంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక వాళ్ళు బాధపడుతున్నటువంటి తీరును కూడా తట్టుకోలేక వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే పంచభూతాలు లాంటి 5 అంశాల మీద కొట్లాడుతూ ఉన్నది. అది విద్య, వైద్యం, రైతుల సమస్యలు, కళాకారుల సమస్యలు, అదేవిధంగా మరి విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ సమస్యల మీద కూడా ఫోకస్ పెట్టింది. మరి ఇవన్నీ కూడా కాస్త గాడిలో పడితే కంప్లీట్గా వ్యవస్థ మారిపోతుంది. నక్సల్ వ్యవస్థ ఉండదు, నక్సలైట్లు ఉండరు, దోపిడీదారులు ఉండరు, దొంగలు ఉండరు, చైన్ స్నాచర్స్ ఉండరు, ఎవ్వరూ ఉండరు. ఈ సైబర్ నేరాలు ఉండవు, బ్యాంకుల నుంచి కొట్టేసి ఉండదు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉండరు, హ్యాకింగ్ ఉండదు, ఏమీ ఉండదు. అంటే చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే భారతదేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ఈ 5 అంశాలను చాలా తీవ్రంగా ఒక గాడిలో పెట్టాలి. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, కళాకారుల కష్టాలు, రైతుల కష్టాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ఒక గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ వీటి మీదనే ఆల్రెడీ గన్ను పెట్టి కూర్చున్నారు. యువతకు ఉద్యోగము, ఉపాధి లేక వాళ్ళు పెడదారి పట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. విద్యా వైద్యం లేక ఇవాళ పేద ప్రజలు అతలకుతలం అవుతా ఉన్నారు. రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాక వాళ్ళు కూడా రోజు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు అర్థం కాని పరిస్థితి, వదిలేయాలా చెయ్యాలా వ్యవసాయం అనేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. ఇటు యువత ఒక రకమైనటువంటి పెడదారి పడతా ఉన్నది, అటు పేదవాడు విద్యా వైద్యం అందక వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక నానా కష్టాలు, అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. అటు రైతుల గోసలు నలవి కాదు. మరి ఇదే రేవంత్ రెడ్డి సీఎం కళాకారులు ఇవాళ మా ప్రభుత్వాలు రావడానికి ఎంతో ఉపయోగపడతాయి, వాళ్ళ పెన్నులను కప్పితే గన్నులై మొలికెత్తుతారు అని కూడా చెప్తున్నటువంటి సందర్భాలు. కానీ ఆచరణ సాధ్యం కాని పరిస్థితి.